ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన వైసీపీ నాయకులు. పేదలకు అన్నదాన కార్యక్రమం, రైతుల కొనుగోలు కేంద్రాన్ని తెరవాలి. కోవూరు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా కోవూరు మైథిలి హోల్సేల్ సెంటర్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ఆయన చిత్రపటం దగ్గర జై హో జననేత అని ఘనంగా నివాళులర్పించిన వైసీపీ నాయకులు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, జిల్లా రైతు అధ్యక్షులు శివుని నరసింహుల్ రెడ్డి, జెడ్సీపీ కవరగిరి శ్రీలత, నలుబోలు సుబ్బారెడ్డి, కాటంరెడ్డి దినేష్ రెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, మీరారెడ్డి, జెట్టి శ్రీనివాసులు రెడ్డి, సుధాకర్ రెడ్డి, వసంతరెడ్డి, గాజుల మల్లికార్జున్, గంగవరం సర్పంచి లక్ష్మీకుమారి, ఇనమడుగు సర్పంచి ప్రమీలమ్మ, షేక్ జుబేర్ పాషా, శ్రీధర్, ప్రసాద్ వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ వేణు, సరాబు సుధీర్ కుమార్, వెంకటేశ్వరరావు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, దివంగత నేత, ప్రజల గుండెల చెప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ విభాగాల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ పాల్గొని ఆయనకి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాల్ని కొనసాగించే విధంగా, ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకొని వెళ్ళే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు మన ఇరు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అమలవుతున్నాయంటే ప్రజలకి ఎంత మేలు జరిగే విధంగా ముందు చూపుతో రాజశేఖర్ రెడ్డి గారు పథకాలు తీసుకొని వచ్చారో మనందరికీ తెలిసిన విషయం. దాంట్లో ముఖ్యంగా పిల్లలు చదువుకుంటే వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా చదివించిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారికి చెందుతుంది. అదేవిధంగా రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని చెప్పి ఆలోచించి రైతులకి ఉచిత కరెంట్ అయితే ఏమి, రుణమాఫీ అయితే ఏమి, జలయజ్ఞం ద్వారా అనేక డ్యాములు నిర్మించి పోలవరాన్ని ప్రజలకి అంకితం చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారికి చెందుతుంది. అదేవిధంగా వైద్యం చేయించుకోలేక అనేక మంది ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఆ రోజుల్లో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీని తీసుకొని వచ్చి అనేక మందికి హార్ట్ ఆపరేషన్లు చేయించిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారికే చెందుతుంది. ఇలా 108 అయితే ఏమి, 104 అయితే ఏమి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రం కోసం ఒక అడుగు ముందుకేస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి గాంధీజీ కోరిన స్వరాజ్యాన్ని గ్రామాలకు తెచ్చి సచివాలయాల ద్వారా
ప్రజలకి అందుబాటులోకి తేవడం, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్లో చదువుకోలేని పిల్లలకి అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు నేరుగా తల్లుల అకౌంట్లో వేయడం, అనేక అభివృద్ధి పనులు, అనేక పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్స్, హాస్పిటల్స్, డెంటల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్స్, అదేవిధంగా మెడికల్ కాలేజీలని తేవడం జరిగింది. దురదృష్టవశాత్తు 2024లో ఓడిపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 నెలలకే రీబ్యాక్ ఇచ్చి అన్ని కార్యక్రమాలు ప్రజల తరపున ముందుండి పోరాడుతూనే ఉంది. 2029లో తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం, ప్రజలకి ఇంకా చేరువయ్యే విధంగా చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కోవూరు నియోజకవర్గ విషయానికి వస్తే ఎన్నడూ లేని విధంగా కోవూరు నియోజకవర్గంలో మీరందరూ కోవూరు ప్రజలు చూస్తూనే ఉన్నారు. కేసులు పెడితేనో లేదంటే భయపెడితేనో అందరూ భయపడిపోతారని చెప్పి అన్ని డిఫాల్ట్ కేసులు పెట్టడం జరుగుతుంది. దీని గురించి అతి త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడేదానికి మా మీద రెగ్యులర్ బెయిల్ లేదు, కండిషనల్ బెయిల్ ఉంది. దానికని చెప్పి దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. జోహార్ వైఎస్ఆర్. డెల్టా ప్రాంతం అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. అనేక కష్టాలు పడి రైతులు ఉరికోతలు స్టార్ట్ అయినాయి. ఎన్డీఏ గవర్నమెంట్ దీన్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాన్ని వెంటనే తెరిచి రైతులకి అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, గ్రామం బాగుంటుంది, ప్రతి ఒక్క విభాగం బాగుంటుంది. కాబట్టి రైతుల్ని ఆదుకునే విధంగా వెంటనే కొనుగోలు కేంద్రాలని తెరిచి రైతులకి మేలు చేసే విధంగా చేయాలని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ని మరియు ఇక్కడుండే పాలక వర్గం అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు. ఎందుకంటే ఇది గొప్ప రోజు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలే ఈరోజు ప్రజలకు శ్రీరామ రక్ష. ఎందుకంటే గతంలో ఈ 108, 104 పిల్లలకు ఫీజులు ఇవన్నీ కూడా లేవు. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు పిల్లలందరూ కూడా చదువుకొని ఇంజనీర్లు, డాక్టర్లుగా ఎంతోమంది సేవలు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు రాజశేఖర్ చనిపోయినా కూడా దేవుళ్ళ పటాలు ఇళ్లలో దేవుని పటాల దగ్గర పెట్టుకొని పూజిస్తున్నారు. కాబట్టి ఆ మహానేతకి ఎంత స్మరిస్తున్నా కూడా తక్కువే. కాబట్టి మేము వైఎస్ఆర్ పార్టీ అంతా కలిసిమెలిసిగా 2029లో పోరాడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపుకుంటామని చెప్తూ 4 స్కూళ్ళల్లో కోవూరు హై స్కూల్లోనే 1950లో కట్టే ఆ స్కూల్ కూలిపోయే పరిస్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూల్కి 2 కోట్ల చిన్న డబ్బులు ఇచ్చి స్కూల్ బిల్డింగ్ మొదలుపెడితే ఇప్పుడు 4 సంవత్సరం 2 నెలలైంది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి. ఇంతవరకు నా స్కూల్కి డబ్బులు అలాట్మెంట్ చేయాలి. కాబట్టి ఇన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఆ స్కూల్ని బాగు చేసి పిల్లలు తోడ్పడవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అనుభవానికి ధన్యవాదాలు. మైనార్టీలకు ఎప్పుడు జరగని విధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత వరకు జరగని విధంగా 4% రిజర్వేషన్ కానీ ముస్లింస్ చాలా స్కీములు పెట్టి ముందడుగు వేసి అందరికీ అభివృద్ధి వాటిలో నడిపించారు. ఆ విధంగా ముస్లింస్ మంచి గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మైనార్టీలు బతుకున్నంత వరకు ఎవరైనా కానీ మొత్తం మైనార్టీల గురించి చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోయే సమస్య లేదు. ఎందుకంటే ఎన్నో వేల కుటుంబాలు ఈరోజు మంచి వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీ లైఫ్ గడుపుతున్నారంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దానికి తోడు ఈ ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత హార్ట్ ఆపరేషన్లు చేసుకొని మాకు తెలిసిన మా కుటుంబాల్లోనే ఎంతో మంది హార్ట్ ఆపరేషన్లు చేసుకుని చాలా మంది లబ్ధి ఉన్నారు. అలాంటి వ్యక్తి తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావడం,
అదే బాటలో ఇంకొక అడుగు ముందుకు వేసి ఆయన నడవడం, మైనార్టీకి అండగా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది.